మిత్రులారా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షారుఖ్ పఠాన్ అనేవాడు చిన్నతనం నుంచే నేరాలు చేయడం ప్రారంభించాడు. ఇక వీడు చనిపోయినటువంటి మాఫియా డాన్ ముక్తార్ అన్సారీకు నమ్మిన బంటు. ఇక ఈ ముక్తార్ అన్సారీ సహకారంతో ఈ షారుఖ్ పఠాన్ చిన్నతనంలోనే గ్యాంగ్స్టర్ స్థాయికి అయితే ఎదిగిపోయినాడు అనమాట. ఇక అప్పట్లోనే వీడికి ఎదురు లేకుండా పోయింది. రైతులను బెదిరిస్తా, రైతు సంఘాలను బెదిరిస్తా వాళ్ళ నుంచి కోట్ల రూపాయలను వసూలు చేస్తా ఉన్నాడు. సరే, ఇక యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీడి కార్యకలాపాలన్నీ కూడా తగ్గుముఖం పట్టినాయి. ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా కూడా ఇక ఎన్కౌంటర్లు చేస్తూ ఉండడంతో ఇక ఈ షారుఖ్ పఠాన్ గాడు కొంతవరకు సైలెంట్ అయిపోయినాడు. అయితే వీడి దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా జాసాలు చేస్తూ ఉండడంతో అయిపోయినాయి, ఖాళీ అయిపోయింది. ఇక ఈ షారుఖ్ పఠాన్ గాడు మళ్ళీ ఏం చేశాడు, ఎప్పటిలాగానే రైతులను బెదిరించడం మొదలుపెట్టాడు. రైతుల దగ్గర నుంచి ఈ డబ్బులు, బంగారం వసూలు చేయడం ప్రారంభించాడు. ఇక ఈ విషయం కాస్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి దృష్టికి అయితే పోయింది. అంతే, సరిగ్గా నెల తిరగకుండానే ఈ షారుఖ్ పఠాన్ గాడిని ఎన్కౌంటర్ చేసేసి పారేశారు. వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు దగ్గరలో ఉన్నటువంటి బీజోపూర్ అనే గ్రామంలో ఈ షారుఖ్ పఠాన్ ను ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ఎస్టీఎఫ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసి పారేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో వీడి డెన్ను చుట్టుముట్టి మరి ఉత్తరప్రదేశ్ పోలీసులు వీడినైతే నార్కాలకు పార్సల్ చేశారు. అది విషయం. ఈ దెబ్బతో రైతులకు పట్టినటువంటి పీడ విరగడైపోయింది. అది